ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెబుతున్న మాట, మీరాయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం. పేతురు గారు కేవలం మాయా ప్రాంతాల వారికి మాత్రమే ఈ లేఖను రాయలేదు, ఆత్మీయులైన మనందరి కొరకు కూడా ఈ లేఖలను రాయడం జరిగింది. అయితే యేసయ్యను మీరు చూడకే ప్రేమించుచున్నారు అని అంటున్నారు. నిజమే కదా, యేసయ్యను ఫోటో ఫ్రేముల్లో ఇంకా సినిమాలలో చూడడమే కానీ ప్రత్యక్షంగా యేసయ్య అంటే ఇలా ఉంటారు అని ఎప్పుడూ చూడలేదు కదా. మన పూర్వీకులకు కొందరికి ఆయన దర్శనాలలో కనిపిస్తూ ఉండేవారు, కానీ ఆయన రూపాన్ని ఎవరు పూర్తిగా వివరించలేరు. అంతటి మహిమ కలిగిన రూపం ఆయనది. మరి ఎలా ప్రేమిస్తున్నావు దేవుని చూడకుండా? క్రైస్తవ్యం స్వీకరించినప్పుడు, క్రీస్తులో బ్రతుకుతున్నప్పుడు ఆనందాలే కాదు, కొన్ని శోధనలు వస్తూ ఉంటాయి. వాటిని ఒక్కొక్కసారి తట్టుకోలేము. ఎవరైతే శోధింపబడినప్పుడు బాధ పెట్టిన వారిని నిందించకుండా, ఆ శ్రమలో దేవుని చేయి విడిచిపెట్టకుండా నా ప్రభు యొక్క పరిశుద్ధతను నేను కూడా తొడుగుకోవాలి అని జీవిస్తూ ఉంటారో వారు దేవునికి అసలైన ప్రేమికులు. భ్రమలో బ్రతికేవారు కాదు, వాస్తవాన్ని స్వీకరించి దేవునిలో నిలబడేవారు, దేవుణ్ణి నిజంగా ప్రేమించేవారు. గుర్తుపెట్టుకోండి. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.